పోలీసులు అక్కడ చాలా తక్కువ ఉన్నారు. అంత గొడవ జరుగుతున్న పోలీసులు లేరు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి స్ట్రాటజిక్గా వదిలేసింది. పోలీసులు లైట్ తీసుకున్నారు అనమాట. అంటే తక్కువ ఉన్నారు స్టాఫ్. ఇక్కడ వాళ్ళు ఆ గొడవలు చేసేవాళ్ళు అట్లా రాజశేఖర రెడ్డి మీదకి వెళ్తున్నారు అనమాట. ఉన్నట్టుండి ఒక 7-8 మంది ఎట్టించి వచ్చారో తెలియదు. ఒక్కొక్కళ్ళు ఇవాళన్న బౌన్సర్ని ఆ రోజున చూసాను నేను. అలా మీదకి వస్తున్నాను ఇట్లా పట్టుకున్నారు, నేలకేసి కొడుతున్నారు, లేకపోతే ఇచ్చెట్ట కొడుతున్నారు, టచ్ చేయనివ్వట్లేదు, టచ్ చేయని దగ్గర రానివ్వట్లేదు. అట్లాగా కరెక్ట్గా 5 నిమిషాల్లో సెటరేట్ అయిపోయింది. అప్పుడు పోలీసులు లైన్లోకి వచ్చేసేసి మళ్ళీ సెటరేట్ చేశారు. అంటే ఇవన్నీ వాళ్ళకుండే తనకుండే టీం తనకుంటుంది. కాకపోతే ఏంటంటే జనానికి తెలియనియాలి కదా ఏం జరుగుతుందన్నది. ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్లయితే చెప్పుకున్నారు ఆ రోజున తను అన్యాయం చేస్తున్నారని, అదొక సెంటిమెంట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తను రోజు సెంటిమెంట్ రాజేసేవాళ్ళు, ఇప్పుడు జగన్ రాజేస్తాడు, సహజం అది. దీన్ని అడ్డుపెట్టుకుని జగన్ రాజకీయం చేయాలనుకుంటున్నారా, చేస్తున్నారా అంటుంటారు. నేను చెప్తుంది అదే, చంద్రబాబు చేసినప్పుడు ఈయన చేస్తాడు కదా. తప్పు ఒప్పు అంటే అప్పుడు తప్పు అయితే ఇప్పుడు తప్పు, అప్పుడు తప్పు అయితే ఇప్పుడు ఒప్పు. సింపుల్ లాజిక్ అతను తీసుకొచ్చేది. కానీ ఒక నాయకుడికి భద్రత విషయంలో కంప్లీట్గా ఇంటెలిజెన్స్ చూసుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రత విషయంలో నిర్ణయాలు తీసుకోవచ్చా? చంద్రబాబు గారు ఒక స్ట్రాటజిక్ గేమ్ నడుపుతారు. ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఓ భద్రతా కమిటీ అనేసి అందులో డీజీపీ, తర్వాత హోంశాఖ ఇట్లాంటి వాళ్ళని ఒక 4-5 పెట్టేసేసి వాళ్ళు ఇచ్చారు నివేదిక అంటారు. వాళ్ళు ఎవరెవరికి ఇవ్వాలో ఎవరెవరికి తీసేయాలో తెలుగుదేశం చెప్పినట్టుగా